మాకైతే అది మాయం చేస్తున్నాడు. నాకు ఆ డబ్బులు లేవు, నువ్వు 200కు నేనంతా చేస్తున్నాను. మున్సిపాలిటీలో మీ అవసరమైన పనులు అంతే. మాకు ఏం జీతాలు లేక మా బాధలు మేమున్నాం. మాకు ఏం సాయం చేయలేక ఈ రాజశేఖర రెడ్డి చేసింది అంతా తుంగ పెట్టింది ఆయన. ఊళ్ళో మనం ఏ పని చేసినా ఏ కైతం చేసినా అంటే బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకోవాలి అంటే మాకైతే బ్యాంకుకి వెళ్ళి తెలివి లేని వాళ్ళం, జ్ఞానం లేని వాళ్ళం, చదువు లేని వాళ్ళం. మరి చదువులు ఉన్నదే అంత కిందికి నీకు అవుతుంది. తెలుగుదేశం మరి కాంగ్రెస్ 3 పార్టీలు ఒకటి అవి నన్ను తుంగలో పెట్టి నన్ను సర్వ కష్టాలు పెట్టింది. నన్ను అప్పుడైతే నేనైతే ఓటుకునేవాళ్ళైతే నన్ను అన్ని విధాలు బాగా పెట్టి నన్ను ఏం ఒక్క ఓటు చేసుకోకుండా 30 గంటతో నీకు ఒక్కదాన్ని పోరాటిస్తున్నామా. 40 రూపాయల కిలో ఉల్లిపాయ అక్కడ వేసిండ్రు, అన్ని దోసుకుంటుంది. సంవత్సరం లేదల్లా దోసుకుంటుంది, ఎక్కడల్లా అక్కడ దోసుకుంటుంది. కేవలం బట్టడిస్తలేరు, కరెంటు బిల్లు వేసిండ్రు, అన్ని స్వరవుతుంది. శరీరాన్ని వాళ్ళకు కష్టం వచ్చిందమ్మా. కానీ రోజులు ఎక్కడ రోజులు రాజన్న ఈ కష్టం చేస్తే రాజన్న ఇంకెవరైనా మాట్లాడతారమ్మా. తమకు వచ్చే డబ్బులు, కూలీ డబ్బులు కరెంటు బిల్లు కట్టడానికి సరిపోవట్లేదని యాచారం మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అన్ని విధాలుగా తమను దోచుకుంటున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాచారం రచ్చబండలో 60వ రోజు పాదయాత్రకు షర్మిల బయలుదేరారు. వేలాది అభిమానులు ఆమెను కలుసుకున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి పాదయాత్రకు బయలుదేరే ముందు ఆమెతో మాట్లాడారు. రాజన్న బిడ్డ ఈ రోజు దాదాపు 15 కిలోమీటర్లు నడుస్తారు. చౌదరిపల్లి నుంచి మొదలుపెట్టి యాచారం, నక్కలగుట్ట, తండా, చింతపట్ల తండా గుండా పాదయాత్ర సాగుతుంది. తమ్మలోని గూడెం గేటు దగ్గర రంగారెడ్డి జిల్లాలో ముగిసి నల్గొండ జిల్లాలోకి ప్రవేశిస్తుంది.